ఒక స్కాట్లాండ్ సైనికుడు యుద్ధమందు బాగా గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. డాక్టర్ అతన్ని చూచి, నీ శరీరంలో బుల్లెట్స్ దిగిపోయాయి. ఆ బుల్లెట్స్ను తీసి ఆపరేషన్ చేసే టైంలో నీవు బ్రతకొచ్చు, లేకపోతే మరణించొచ్చు. ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ ఒకవేళ నీవు చనిపోవలసి వస్తే ఆఖరి మాటలు ఏం చెప్తావు నువ్వు అని డాక్టర్ అతన్ని అడిగినప్పుడు, నో ప్రాబ్లం, నేను చనిపోయినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు. నేను బ్రతికితే ఆపరేషన్ ఒకవేళ సక్సెస్ అయ్యి నేను కనుక బ్రతికితే నా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, నా బంధువులు అందరూ కూడా నాకు స్వాగతం పలుకుతారు. నేను ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోతే గనక యేసు ప్రభు దూతలు నాకు ఘన స్వాగతం చెప్తారు. ఏది ఏమైనప్పటికీ పర్వాలేదు, నో ప్రాబ్లం అని సైనికుడు అన్నాడు. నిజమే కదా. మనం ఎలాంటి పరిస్థితి అయినా, మరణమైనా జీవమైనా, ఏది కూడా ప్రభు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. మనము క్రీస్తు వారం, ప్రస్తుతం అందున్నవైనను రాబోవునవైనను ఏదైనా కూడా మనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరదు. అందుకని ఎలాంటి పరిస్థితి అయినా మనకు నో ప్రాబ్లం.